హలో గైస్, వెల్కమ్ బ్యాక్ హాజీ ఫిట్నెస్. లాస్ట్ వీడియోస్లో మనం చెస్ట్ వర్కౌట్ చూసినాం కదా. ఈరోజు బ్యాక్ వర్కౌట్ చూద్దాం. బ్యాక్ వర్కౌట్లో మనకు మిషన్స్తో చేయొచ్చు, డంబుల్స్తో, బార్బెల్స్తో కూడా చేయొచ్చు. లెంత్ వీడియో అవుతుంది అనమాట. అందుకోసం ఈరోజు ఓన్లీ మిషనరీతో బ్యాక్ని ఎట్లా హిట్ చేయాలో చూద్దాం. తర్వాత నెక్స్ట్ వీడియోస్లో డంబుల్, బార్బెల్తో ఎట్లా హిట్ చేయాలో బ్యాక్ అనేది చూద్దాం. ఈరోజు ఓన్లీ మిషనరీతో బ్యాక్ని హిట్ చేద్దాం. ఓకే, కమ్. మనకి ఇందులో సైడ్ యాంగిల్ నుంచి చూడండి ఒకసారి. ఇక్కడ నుంచి దీని కిందికి వెళ్ళాలి. బ్యాక్ సైడ్ చెస్ట్ ఆఫ్, ఇక్కడ అప్పర్ చెస్ట్ దగ్గరికి డ్రాప్ చేయాలి. అప్పర్ చెస్ట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్. ఇందులోనే నెక్స్ట్ వర్కౌట్ వచ్చేసి మనకు వైడ్ గ్రిప్ చేసాం కదా, దీంట్లో రివర్స్ గ్రిప్ చేయాలి. రివర్స్ గ్రిప్ అంటే వైడ్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు, ఇక్కడ పట్టుకోవాల్సిన అవసరం లేదు, కొంచెం క్లోజ్గా పట్టుకోవాలి. ఈ విధంగా పట్టుకొని సేమ్ యాంగిల్లో కూర్చోవాలి. ఇక్కడ నుంచి చెస్ట్ ఆఫ్, బ్యాక్ స్ట్రైట్. ఇది లోయర్ చెస్ట్ దగ్గర రావాలి. ఇందాక ఇక్కడికి అప్పర్ చెస్ట్ చేసాం కదా, ఇది లోయర్ చెస్ట్. ఇందులో నెక్స్ట్ వర్కౌట్ వచ్చేసి క్లోజ్ గ్రిప్. వీబార్తో, వీబార్ ఉంది కదా, వీబార్తో క్లోజ్ గ్రిప్ పట్టుకోవాలి. సేమ్ ఇది కూడా లోయర్ చెస్ట్ దగ్గరకే పుల్ చేయాలి. నెక్స్ట్ వర్కౌట్ వచ్చేసి రోయింగ్ చేయాలి. వీబార్తోనే రోయింగ్, టేబుల్ రోయింగ్ అంటారు. ఇది డౌన్ చేసుకోవాలన్నమాట. సీట్ మనకి డౌన్ చేసుకొని యాంగిల్ సెట్ చేసుకొని బ్యాక్ జరిగి కాళ్ళు ఇక్కడ పెట్టుకోవాలి. దీనికి ప్లేస్ ఇక్కడ నుంచి బ్యాక్ స్ట్రైట్. ఇది యాంగిల్, ఇది పొజిషన్. బ్యాక్ స్ట్రైట్, చెస్ట్ అప్, ఇక్కడ నుంచి పుల్ పొట్ట దగ్గరికి, పైకి కాదు కిందికి, పొట్ట దగ్గరికి ఇలాగా. బ్యాక్ అనేది పూర్తిగా స్ట్రెచ్ అవ్వాలి. బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, ఇన్. బ్యాక్ యాంగిల్ నుంచి ఎలా స్ట్రెచ్ అవుతుందో చూడండి ఒకసారి. బ్యాక్ లో మనకి నెక్స్ట్ వర్కౌట్ వచ్చేసి టీ-బార్. ఇందులో వైడ్ గా పట్టుకొని, క్లోజ్ కూడా పట్టుకోవచ్చు. దీంట్లో ఇలాగా వైడ్ గా పట్టుకొని కాళ్ళు దగ్గర పెట్టుకోవాలా. మోకాలు అనేది లాక్ చేసేయాలా, స్ట్రైట్ ఉండకూడదు. ఇలాగా ఈ విధంగా లాక్ అయిపోవాలా. బ్యాక్ రౌండ్ పెడతారు చాలా మంది, తప్పది. బ్యాక్ స్ట్రైట్, చెస్ట్ అప్, చెస్ట్ అప్ పెడితే బ్యాక్ స్ట్రైట్ వస్తుంది. ఈ విధంగా, ఈ విధంగా. ఇక్కడ నుంచి పొజిషన్ స్ట్రైట్ తీసుకోవాలి ఫస్ట్. ఇక్కడ నుంచి డౌన్, ఇది పొజిషన్. ఇది లాక్ చేసుకోవాలా, మోకాలు బ్యాక్. ఇక్కడ నుంచి పుల్, స్లో డౌన్, పుల్. బ్యాక్ మొత్తం కాంట్రాక్ట్ అవ్వాలి ఇలాగా. ఇప్పుడు లోవర్ బ్యాక్ అనమాట. లోవర్ బ్యాక్ వెరీ స్ట్రాంగ్ ఉండాలి మనకి. అన్ని వరకు వచ్చేసినట్టే లోవర్ బ్యాక్ కూడా చాలా మంది ఇగ్నోర్ చేస్తారు, చేయకూడదు. లోవర్ బ్యాక్ చాలా ఇంపార్టెంట్. లోవర్ బ్యాక్ కి హైపర్ ఎక్స్టెన్షన్ అంటారు దీన్ని. దీన్ని ఎలా ట్రైన్ చేయాలో చూద్దాం. ఇది మన సీట్ అనేది అడ్జస్ట్మెంట్, హైట్కి తగ్గ, ఎవరి హైట్కి తగ్గ వాళ్ళు అడ్జస్ట్మెంట్ చేసుకుని ఇక్కడ లెగ్స్ ఇక్కడ సెట్ చేసుకొని థైస్ దీని మీద హోల్డ్ చేయాలి. సీట్ మీద హోల్డ్ చేసేసి చేతులు ఇక్కడ పెట్టుకోవచ్చు, బ్యాక్ సైడ్ పెట్టుకోవచ్చు, నో ప్రాబ్లం. ఇక్కడ నుంచి స్లో డౌన్, బ్యాక్ స్ట్రైట్ ఉండాలి, హోల్డ్ అప్. ఇంతవరకు కావాలి. చాలా మంది పైకి వెళ్తారు, ఇట్లా తప్పది. బ్యాక్ స్ట్రైట్, స్ట్రైట్ ఉండాలి. స్లో డౌన్, అప్, డౌన్, అప్, డౌన్, అప్. సో ఇది గైస్, బ్యాక్ వర్కౌట్లో మనం మిషనరీతో ఎట్లా హిట్ చేయాలో చూసినాం కదా. నెక్స్ట్ వీడియోలో మనకు డంబుల్తో, బార్బెల్తో ఎట్లా హిట్ చేయాలో. ఇంకోటి మనకు బ్యాక్ వర్కౌట్లో డెడ్ లిఫ్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ వీడియోలో ఎందుకు చూపించలేదంటే అది బార్బెల్తో చేసే వర్కౌట్ కాబట్టి నెక్స్ట్ వీడియోలో మనకు డెడ్ లిఫ్ట్ ఎలా చేయాలి, పొజిషన్ ఏ విధంగా చేయాలని చూపిస్తాం. ఓకే గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫాలో అయిపోండి మరిన్ని వీడియోస్ కోసం. ఇన్ఫర్మేటివ్ నాలెడ్జ్ కావాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.